హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలోని మీరు మా శామీ స్కూల్ సప్లైస్ అన్నీ కూడాను ఒక అమెజాన్ హాల్ చేసామన్నమాట. సో ఈ స్కూల్ సప్లైస్ అన్నీ కూడా మా శామీ ఆన్లైన్లోని తనే వెతుక్కున్నది అమెజాన్లోని. నాకైతే వర్క్ అది ఈజీ అయిపోయింది. నార్మల్గా అయితే మేము వాల్మార్ట్ అండ్ టార్గెట్లో తీసుకుంటాము, బట్ లాస్ట్ ఇయర్ కూడా అమెజాన్లోని, ఈసారి కూడా అమెజాన్లోని, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మా శామీ హై స్కూల్కి వెళ్తుంది. ఐ క్యాన్ బిలీవ్ ఇట్, సో ఎక్సైటెడ్ ఫర్ హర్. సో హై స్కూల్ అంటే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఈ రోజు అయితే మీకు నేను స్కూల్ సప్లైస్ అంతా చూపిస్తాను. అదే కాదు, దీని కంటిన్యూషన్ వీడియో ఫస్ట్ డే ఆఫ్ హై స్కూల్ కూడా మీకు నేను చూపిస్తాను. అంటే బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏం ప్యాక్ చేస్తున్నాను అదంతా కూడా మీకు చూపిస్తాను. బట్ ఫస్ట్ ఆన్లైన్లో మేము అమెజాన్లో ఏం ఆర్డర్ ఇచ్చామో అవన్నీ మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, నా గొంతుకు సరిగ్గా లేకపోతే ఏమీ అనుకోవద్దు. నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. లైక్ 5 days నుంచి ఫీవర్ ఉండేది. ఈరోజు కొంచెం బాగున్నది, అందుకనే వీడియో చేయాలనిపించి చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ అమెజాన్ నుంచి రాగానే పిల్లలకి ఇంకా వాళ్ళకి ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా, ఆర్గనైజ్ చేసేసుకోవాలని చెప్పేసి అందుకు నేను వీడియో చేసేస్తున్నాను మీకోసం. అండ్ మీకు కూడా బాగుంటుంది, మేము ఏం కొన్నాము ఏంటో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ వీటిలో మీకు ఏదైనా ప్రైసెస్ కావాలంటే కామెంట్ డౌన్ బిలో. ఓకే, సో ఈ బుక్స్ తీసుకున్నది అనమాట. ఇవి ఏంటంటే 3 pack కింద వచ్చాయి. చూసారంటే ఇది కంపోజిషన్ బుక్స్. సో 3 pack వచ్చింది. సో కలర్స్ అయితే చాలా బాగుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మా శామీకి ఎస్థెటిక్ అంటే చాలా ఇష్టం. అంటే చాలా క్యూట్గా కలర్స్, అలా ఫ్లోరల్స్ అలాంటి అంటే చాలా ఇష్టం. సో హాల్ అంతా కూడా ఎస్థెటిక్గా ఉంటుంది, మీకు ముందు కూడా చెప్తున్నాను. సో ఇవి కంపోజిషన్ బుక్స్. సో ఇదేమో బ్లూ కలర్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇది లైట్ ఎల్లో కలర్లో వచ్చింది, కనిపిస్తుందో లేదో మీకు, ఎల్లో కలర్ అది. అండ్ బేబీ పింక్ కలర్. సో ఈ 3 వచ్చాయి అనమాట. సో లోపల ఎలా ఉంటుందో చెప్తాను. ఇలా ఉంటాయి అనమాట కంపోజిషన్ బుక్స్. సో వాళ్ళకి ఏంటంటే చాలా నోట్స్ అవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి సో మధ్యన ఇలాగ ఇవి కూడా ఇచ్చారు వాళ్ళకి, హోల్డర్స్ లాగా. చూడండి ఇక్కడ ఏం ఉంచుకుంటారా, పేపర్స్. ఓకే. సో ఇలా ఉంటాయి అనమాట. కంపోజిషన్ చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చింది. ఓకే, ఈ 3 కూడా ఒక ప్యాక్ లాగా వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఓకే, ఈ బాక్స్ ఏంటో చూద్దాము. బైండర్స్. ఓకే, ఇవి బైండర్స్ అంట ఇవి. సో చూద్దాము. సో తను నాకు ఆన్లైన్లో చెక్ చేసుకుని నాకు చెప్పింది అనమాట, మేము కొనేసామంటే. సో నాకు ప్రాసెస్ ఈజీ అయిపోయింది యాక్చువల్లీ. వావ్, కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో హోల్డర్స్, బైండర్స్. సో బైండర్స్ ఇలా ఉన్నాయి. కలర్స్ చూడండి, పింక్, ఎల్లో అండ్ గ్రీన్. ఓ మ్యాచింగ్, కైండ్ ఆఫ్ మ్యాచింగ్ బట్ కాదు. బట్ ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో. 4 కలర్స్. షిట్, పడేసాను. మీ పిల్లలకి ఎస్థెటిక్ కలర్స్ నచ్చితే ఖచ్చితంగా ఇవి ఆర్డర్ ఇచ్చుకోండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు స్కూల్ ఇయర్ అంతా కూడా. ఇలా ఉంటుంది బైండర్స్. ఇందులో ఇక్కడ పేపర్స్ అవన్నీ పెట్టుకుంటారు వాళ్ళు. నేను లాస్ట్ ఇయర్ కూడా నేను బైండర్స్ కొన్నాను మా శామీకి. సో పింక్, నాకెందుకు లైట్ ఎల్లో కింద కనిపిస్తుంది మరి. ఇదొక కలర్. అండ్ ఓకే, దీస్ 2 కలర్స్, పర్పుల్ అండ్ సమ్ సీ గ్రీన్ లాగా ఉంది. బాగుంది, చాలా బాగున్నాయి కలర్స్ కదా, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నా ఫేవరెట్ పర్పుల్, సూపర్గా ఉంది. వాళ్ళకి చాలా చదువుకోవడానికి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ది హోల్ ఇయర్ ఇవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అందుకని ఇవి కొనాలన్నమాట, పిల్లలకి చాలా ఇంపార్టెంట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి. సో నెక్స్ట్ ఇక్కడ ఏవో ఉన్నాయి చూపిస్తాను. ఫోల్డర్స్ ఇవి. ఓకే, బైండర్స్ ఇవి, ఫోల్డర్స్ ఓపెన్ చేసేద్దాము. ఎన్నో వచ్చాయో లోపల చూద్దాం. మీకు వీటికి దేనికైనా ప్రైజెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే, ఇలా ఉంటాయి వాళ్ళకి. చూడండి కలర్స్. ఇక్కడ డిజైన్ చూడండి ఎంత బాగుందో. సో పర్పుల్, ఏదో కలర్ వచ్చింది. 2 బ్లూ, 3 4 ఓకే 5 కలర్స్ వచ్చాయి. చూసారంటే చూడండి 5 వచ్చాయి. సో ఎప్పుడైనా మనం ఎక్కువ కొనుక్కుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అనమాట. అండ్ పిల్లలకి చదువుకునేటప్పుడు చాలా యూజ్ అవుతాయి కాబట్టి వేస్ట్ కావు. ఒకవేళ ఇయర్ యూజ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు అది.
సో నెక్స్ట్ ఏమో కాంపోజిషన్ బుక్స్. ఇవైతే నాకు సూపర్ క్యూట్ చాలా నచ్చింది అనమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ డిజైన్ చూడండి, డిజైన్ ఇక్కడ ప్లేన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లూ, ఇది నా ఫేవరెట్, తనే ఎంచుకున్నది. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ బార్డర్ లాగా ఇచ్చి ఫ్లవర్స్ అనమాట. సో లోపలేమో ఇలా ఉంటాయి బుక్స్, కాంపోజిషన్ బుక్స్ అంటే ఇలా ఉంటాయి వీళ్ళకి. ఓకే, సో మొత్తం 3 కాంపోజిషన్ బుక్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నది, తనకి స్కూల్కి ఇంపార్టెంట్ అంట. ఓకే, సో ఇక్కడ పెట్టేద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ ఏమో బుక్స్ ఉన్నాయి. సో ఇలా రోల్డ్ పేపర్స్ కావాలన్నమాట వాళ్ళకి, స్కూల్లోని చాలా యూజ్ చేస్తారు ఇవి. సో అందుకే ఇవి 150 అని చెప్పేసి తీసుకున్నాము. ఇలాగ లైన్ ఉన్న పేపర్స్. సో ఇలాగ లూజ్ పేపర్స్ అనమాట ఇవి, ఇలాగ లైన్ పేపర్స్. సో మొత్తం 3 వచ్చాయి, బిగ్ చంక్స్. ఇవి చాలా యూజ్ చేస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఇది ఒక బిగ్ నోట్బుక్ అనమాట. సో వాళ్ళ లాంగ్వేజెస్కి పనికొస్తుంది. చూడండి ఎంత బాగున్నదో. సో ప్రతి దగ్గర ఇలాంటివి కూడా ఇచ్చారు, రూల్డే. చాలా బాగుంటాయి వీళ్ళు బుక్స్, చాలా బాగుంటాయి. అంటే మనకి ఇండియాలో కూడా ఇలాంటి బుక్స్ ఉంటాయి, బట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. ఇలా ఉంటుంది వీళ్ళది. ఎక్కువ వీళ్ళకి ల్యాప్టాప్లోనే ఉంటుంది చదువు అంతా, బట్ స్కూల్లో అయితే ఇలాంటి బుక్స్లోనే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు అనమాట. హోంవర్క్లు కానీ అవన్నీ కూడాను ల్యాప్టాప్లో యూజ్ చేస్తారు, అండ్ ఇందులో కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూపిద్దాము. ఇవన్నీ అయిపోయి కదా. ఇదైతే చాలా సూపర్ క్యూట్. సో ఈ పెన్సిల్ పౌచ్, ఇది ఏంటో అనుకుంటున్నారు కావాలా, పెన్సిల్ పౌచ్ ఇది ఎంత క్యూట్గా ఉన్నదో చూడండి. లేస్ చూడండి అలా వచ్చిందో, తనే ఎంచుకున్నది ఇది. ఇక్కడ బో వచ్చింది, అండ్ లోపలేమో చాలా స్పేషియస్గా ఉంటుంది. వీళ్ళకి ఎన్ని పెన్సిల్స్, ఎరేజర్స్, పెన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇందులోనే. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉన్నది. నాకైతే సూపర్ క్యూట్ అనిపించింది, వెరీ వెరీ క్యూట్ అనిపించింది. అండ్ జిప్పర్ ఇలా ఉంటుంది. మీకు ఇది నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ పౌచ్. అండ్ ఇంకొక పౌచ్ ఇది, దీనికి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, ఎస్థెటిక్ కంప్లీట్గా. చూడండి లోపల ఎలా అంతా పెట్టుకోవచ్చు. అండ్ నైస్గా చిన్ని ఫ్లేవర్స్ వచ్చాయి దీనికైతే, పింక్ వన్. సో పౌచెస్ ఎందుకైతే ఎన్ని తీసుకున్నాము, ఒకటి పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి, ఒకటి శానిటరీకి కావాలి కదా, అంటే గర్ల్స్కి ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి, అండ్ ఇంకా మెడిసిన్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఒకటి అనమాట. గర్లీ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక పౌచ్, ఒకటేమో స్కూల్కి అనమాట. ఒకటి ఎక్స్ట్రా కూడా తీసుకున్నాము, ఒకటి పాడైపోతే. సో 2. ఓకే, ఇది కూడా పౌచ్. యాక్చువల్లీ ఇలా వస్తాయి, నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు. సో ఇది ఇలా ఓపెన్ చేయడమే. సో ఇదే ఎక్స్ట్రా తీసుకున్నాము తనకి. డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలీదు, అందుకని చెప్పేసి. సో లోపల ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న హార్ట్ చూడండి, డీటెయిల్ ఎంత బాగుందో, వెరీ క్యూట్ అసలుకి. ఒకవేళ మీరు స్కూల్కి పిల్లలు యూజ్ చేయలేకపోతే మీరు మేకప్ బ్యాగ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకైతే చాలా చాలా నచ్చింది, వెరీ క్యూట్ అనిపించింది. మేకప్ బ్యాగ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. ఇది మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు ప్రైస్ అది చెప్తాను. నాకైతే అఫోర్డబుల్ అనిపించింది ప్రైజెస్ అన్నీ కూడా. అండ్ ఐ థింక్ ఇది వాష్ చేసుకోవచ్చు కూడా, వాషబుల్ ఇది. సో పిల్లలు పాడు చేసేస్తారు కదా కొన్ని మంత్స్ అయిన తర్వాత, తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేయండి, మళ్ళీ అందంగా వచ్చేస్తుంది. ప్లాస్టిక్ వద్దు, వేస్ట్. వాళ్ళకి పెన్సిల్ బాక్స్ లాంటివి, ఇలాంటి పౌచులు అయితే బెటర్. ఓకే, నెక్స్ట్ డ్యువల్ టిప్ హైలైటర్స్ అంటే ఇవి 30 వచ్చాయి ప్యాక్. హైలైటర్స్ మన హ్యామీ ఎక్కువ యూజ్ చేస్తుంది, అందుకే ఇన్ని ఒక బాక్స్లో కొనేసాము. సో చాలా కలర్స్ ఉన్నాయి చూసారంటే, ఇటు చూడండి ఎన్ని కలర్స్ ఇచ్చారో, 30 కలర్స్. ఓకే, మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి. ఓ వా, పర్పుల్ తీద్దామా. ఇలా ఉంటుంది హైలైట్ చేసుకోవడానికి. టిప్పి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇటేంటి ఇచ్చారు? ఓ ఇది కూడా హైలైటర్కే, 2 in 1. వావ్, సో బోత్ సైడ్స్ ఉన్నాయి. నాకు చాలా నచ్చింది ఇది, థిక్ థిన్. మంచిది ఎంచుకున్నారా నాన్న, చాలా బాగుంది ఇది. సో గుడ్.
ఈరోజు మా శామీ నాకు హెల్ప్ చేస్తుంది వీడియోకి. సో సూపర్ క్యూట్ మైల్డ్ హైలైటర్, వెరీ నైస్. 2 వచ్చాయి అనమాట టిప్స్, చాలా బాగున్నాయి ఇవి. పిల్లలకి మంచిగా యూజ్ అవుతుంది ఇది. వెరీ నైస్ కలర్స్ యాక్చువల్లీ, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సూపర్గా నచ్చింది నాకైతే ఇది. నేను ఇవేవి కూడా చూడలేదు, తనే ఆర్డర్ ఇచ్చుకున్నది, అందుకే నేను ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఇక్కడ. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ హైలైటర్లు అంట. ఇది 10 కౌంట్ కొనుక్కున్నది. ఇది కూడా 2 టిప్స్ వచ్చాయి. ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పిల్లలకి అసలుకి హైలైటర్లు అంటే ఎంత ఇష్టమో, వాళ్ళు చాలా యూస్ చేస్తారు యాక్చువల్లీ. సో పాడవు కూడా లేండి, కావాలంటే మనం కూడా యూస్ చేసుకోవచ్చు. నేను కూడా హైలైటర్ యూస్ చేస్తాను చాలా వాటికి, లిస్టులు రాయడానికి, ఇంకా నా ఐడియాస్ సార్ట్ అవుట్ చేయడానికి. మనం బుక్ రీడింగ్ చేస్తాం కదా, దానికి హైలైట్ చేయడానికి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు గ్రీన్ చూపిస్తాను. సో ఇది ఇలా ఉంటుంది. ఇది కూడా 2 టిప్ వచ్చింది. ఇది కొంచెం షార్ప్గా ఉంది, 2 షార్ప్గా ఉన్నాయి, బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, వెరీ నైస్ కలర్, వెరీ క్యూట్, చాలా బాగున్నాయి. హైలైటర్స్ అయితే చాలా చాలా నచ్చాయి నాకు. సో నెక్స్ట్ ఇది మెకానికల్ పెన్సిల్స్ అంటారు కదా, అది చూడండి ఎలా ఉన్నదో. సో దీనికి ఎరేజర్ కూడా ఉంటుందంట వెనకాల, పెన్సిల్ విత్ ఎరేజర్. పెన్సిల్స్ యూజ్ చేయడం చాలా తక్కువ, బట్ నేనైతే యూజ్ చేశాను, బట్ వెరీ ఫ్యూ. ఎక్కువగా నార్మల్ పెన్సిల్స్ యూజ్ చేసేవాళ్ళం మేమైతే, బట్ వీలైతే ఇదే యూజ్ చేస్తారు. చూడండి ఎంత బాగున్నదో, వెరీ నైస్ టిప్. ఇలా అంటే వస్తుంది పెన్సిల్. ఇది ఎక్కువ రోజులు వస్తుందంట, అది మా శామీ అంటది, అందుకని ఈ బ్రాండ్ కొనుక్కున్నది. అండ్ ఎరేజర్ చాలా బాగుంది యాక్చువల్లీ, వెరీ నైస్ అనిపించింది నాకు. చదువుకునే పిల్లలకి ఇలాంటివి అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది ఇది, అందుకే తీసుకున్నాం ఫ్రెండ్స్. నైస్ పెన్సిల్స్, 10 పెన్సిల్స్ వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ ఓకే మా శామీ స్కూల్ బ్యాగ్ చూపిస్తాను అండి, తర్వాత ఇది చూపిస్తాను. సో లాస్ట్ టైం మీరు స్కూల్ బ్యాగ్ చూసుంటే అది కంప్లీట్ డిఫరెంట్ బ్రాండ్, ఈసారి కంప్లీట్ డిఫరెంట్గా తీసుకున్నది. సో ఈసారి ఏమో ఇలాంటి టైప్లో తీసుకుంది అనమాట, ఎస్థెటిక్ దాంట్లోని, ఎక్కువ పడతాయి అంట ఇందులోని. అండ్ ఇది హ్యాపీగా మనం వాష్ చేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్ అన్నీ కూడాను. మెయిన్ లుక్ చూసారు ఎంత అందంగా ఉంది కదా, నాకు చూడగానే చాలా నచ్చింది, చాలా స్పేషియస్గా ఉన్నది అనిపించింది. సో లోపల ఎలా ఉందో చూపిస్తాను అనండి మీకు. నైస్ జిప్పర్ కూడా ఇచ్చాడు వాడు. సో లోపల చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, చూడండి ఎంత పెట్టుకోవచ్చు లోపల, చాలా ఉంది. ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడేమో 2 పాకెట్స్ ఇచ్చాడు అనమాట. ఈ లోపల 2 పాకెట్స్ ఇచ్చాడు ఏమైనా ఉంచుకోవడానికి. నాకైతే చాలా స్పేషియస్గా ఉన్నది అనిపించింది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నది. అండ్ ఇది వాషబుల్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా, వర్షంలో కూడా తడిచిన ఏం అవ్వదంట. సో నాకు అది నచ్చింది. అండ్ ఈ డిజైన్ చూసారా, ఫోల్డెడ్ డిజైన్, వెరీ నైస్. అండ్ ఇక్కడ కూడా ప్లెంటీ ఆఫ్ స్పేస్ అది కూడా ఉన్నది, ఈజీ యాక్సెస్ అండ్ ప్లెంటీ ఆఫ్ స్పేస్. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ సైడ్ పాకెట్స్, ఇక్కడ పాకెట్ వాటర్ బాటిల్ ఉంచుకోవడానికి, ఇక్కడ ఏమైనా హ్యాండ్ శానిటైజర్స్ అలాంటివి ఏమైనా ఉంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ హుక్ లాంటిది, మనం పెద్దది షార్ట్ అలా చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది అనిపించింది అండ్ ఎస్థెటిక్గా ఉన్నది. మీకు దీనికి డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి. ఈ బ్యాగ్ కొనడానికి మెయిన్ ఏంటంటే మెటీరియల్ కోడ్రోయ్ అంట. సో అది చాలా ఎక్కువ రోజులు వస్తుందంట, క్వాలిటీ చాలా బాగుంటుందంట. సో అందుకే మంచి క్వాలిటీ ఉన్న బ్యాగ్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. అండ్ హ్యాపీగా మనం వాష్ చేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్, అండ్ ఎక్కువ పడతాయి వాళ్ళకి. హై స్కూల్ అంటే మరి ఎక్కువ పట్టుకెళ్తారు కాబట్టి. సో ఇలాంటి బ్యాగ్ అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాం అనమాట. సో ముందు మీకు ఒక బ్యాగ్ నేను మీకు చెప్పాను ముందు స్కూల్ సప్లైస్లోనే, ఆ బ్యాగ్ కూడా బాగుంటుంది. ఈ 2 బ్యాగ్లో మీరు ఏదైనా తీసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ డౌన్ బిలో ఫ్రెండ్స్. నాకు ఇది చాలా చాలా నచ్చింది, సూపర్ క్యూట్, సో సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూపిస్తాను అనండి. సో ఇది బ్యాక్ ప్యాక్ కదా, ఇది టోట్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు పిల్లలకి చిన్నగాను వాళ్ళకి ఎక్కడికైనా పట్టుకెళ్తూ ఉంటారు అంటే మ్యూజియంస్ కానీ లేకపోతే ఎక్కడికైనా తీసుకువెళ్తూ ఉంటారు అనమాట. పిల్లలకి అవుటింగ్ డేస్ అని ఉంటాయి వాళ్ళకి. మీకు నేను ఇది మ్యూజియంస్కి, ఫీల్డ్ ట్రిప్స్కి, వాళ్ళకి ఏమైనా ట్రిప్స్ వేసేటప్పుడు స్కూల్ బ్యాగ్ అది తీసుకెళ్ళరు అనమాట. అలాంటప్పుడు చిన్న టోట్ బ్యాగ్ వేసుకొని ఇందులో లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్తారు. సో దానికోసం చిన్న టోట్ బ్యాగ్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా వాషబులే, మంచి క్వాలిటీ బ్యాగ్. ఇలా హ్యాపీగా మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ లోపల చూడండి ఎంత బాగున్నదో,
చూడండి ఎంత స్పేస్ ఉన్నదో. అండ్ ఇక్కడ చిన్న పాకెట్ కూడా ఇచ్చాడు వాళ్ళకి ఫోన్ అది పెట్టుకోవడానికి. నాకు ఇది చాలా నచ్చింది ఫ్రెండ్స్, క్యూట్గా ఉన్నది, ఎక్కువ బరువు లేదు అండ్ వెరీ గర్లీగా చాలా బాగుంది, ఫ్లోరల్గా చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఈ టూట్ బ్యాగ్ అయితే హైలీ రికమెండ్. ఓకే, ఫీల్డ్ ట్రిప్స్కి అనమాట. ఓకే, సో నెక్స్ట్ నేను ఒక టోట్ బ్యాగ్ తీసుకున్నాను. సో నేనేం టోట్ బ్యాగ్ తీసుకున్నాను మీకు నేను చూపిస్తాను. సో తనతో పాటు నేను కూడా చిన్న టోట్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో ట్రిప్స్కి మేము ట్రావెల్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళడం ఇష్టం లేకపోతే హ్యాపీగా మనం ఈ టోట్ బ్యాగ్ వేసుకుని వెళ్ళొచ్చు కదా. చూడండి, స్ట్రాబెర్రీస్ది తీసుకున్నాను, ఇది చాలా బాగుంటుంది, ఇలా ఉంటుంది అండ్ సూపర్ క్యూట్ పింక్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ బటన్ ఇచ్చాడు నాకు, ఇలా ఉంటుంది, 3 బటన్స్ ఇచ్చాడు. అండ్ ఇది కూడా వాషబులే ఫ్రెండ్స్. చూడండి లోపల ఎంత బాగుందో, వైట్ కంప్లీట్గా. అండ్ చిన్న పాకెట్ ఫోన్ అది పెట్టుకోవడానికి. అండ్ చాలా నచ్చింది నాకు. ఈవెన్ నేను గ్రాసరీస్ కూడా పట్టుకెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుందో, ఇలా వేసుకుంటే బాగుంటుంది, పట్టుకుని వెళ్ళడానికి బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ముందు మీకు నేను ఒక బ్యాక్ ప్యాక్ చూపించాను కదా, ఇది సేమ్ అలాంటిదే డిఫరెంట్ డిజైన్ తోటి అనమాట. 2 బ్యాక్ ప్యాక్స్ తీసుకున్నాము, ఇదో బ్యాక్ ప్యాక్ ఇదో బ్యాక్ ప్యాక్. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా, క్రీమ్ మీద లైట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, సూపర్ క్యూట్. అది కాదు, లోపల చూడండి ఎంత, లోపల చూడండి చిన్న మ్యాచింగ్ పౌచ్ ఇచ్చాడు దీనికి. ఎంత బాగుందో కదా, సూపర్ క్యూట్, నైస్. దానికి పౌచ్ ఇవ్వలేదు, దీనికి పౌచ్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇందులో తను ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది, పెన్సిల్స్ అలాంటివి ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ చాలా ఉంటాయి కదా, లిప్ బామ్స్, చిన్న కోంబు అలాంటివన్నీ కూడా చాలా బాగుంది, సూపర్ క్యూట్గా ఉంది. లోపల కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా జిప్పర్ ఇచ్చాడు. ఓకే, అండ్ ఇందులో ఏముందో చూద్దాం ఉండండి. ఓకే, ఇక్కడ చిన్న పాకెట్ లాగే ఇచ్చాడు. ఓకే, అండ్ ఇక్కడ ల్యాప్టాప్ అది పెట్టుకోవడానికి ఫ్రంట్ జిప్పర్లో. అండ్ చాలా స్పేస్ ఉంది దీనికి కూడా చూడండి. అండ్ ఇక్కడ పాకెట్ చిన్న 3 పాకెట్స్ ఉన్నాయి ఇటు సైడ్. ఇక్కడ చూసారంటే చూడండి 3 పాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది లోపల, వెరీ నైస్. అండ్ ఇక్కడ ఫ్రంట్కి అఫ్ కోర్స్ చిన్న జిప్పర్ లాంటిది ఉంటుంది కదా ఇందులోని వాళ్ళు. చాలా బాగుంది. లోపల చూడండి డిజైన్ అసలు ఎంత అందంగా ఉన్నదో, ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ మెయిన్ నాకు ఈ బ్యాగ్ ఎందుకు నచ్చిందంటే సైడ్ పాకెట్స్ వైట్ పాకెట్స్ ఉంది. మెయిన్ ఎందుకు నచ్చిందంటే వాషబుల్, వాటర్ ప్రూఫ్ అండ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. అండ్ నాకు బ్యాగ్ కొంచెం అఫోర్డబుల్ కూడా అనిపించింది. మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ప్రైస్ అది మీకు చెప్తాను. అండ్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది, వెరీ క్యూట్ అండ్ స్టైలిష్గా ఉంటుంది వేసుకునేటప్పుడు. అండ్ ఎక్కువ పడతాయి కూడా వాళ్ళు ప్యాక్ చేసుకునేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పౌచ్ లోపల పెట్టేద్దాం. మీకు ఈ బ్యాగ్ నచ్చిందా, ఈ బ్యాగ్ నచ్చిందా కామెంట్ చేయండి. నాకైతే 2 నచ్చేసాయి. వెరీ నైస్ బ్యాగ్స్ 2. ఓకే, నెక్స్ట్ ఎరేజర్స్. ఐ రిమెంబర్ ఇట్. ఇది స్లైడింగ్ ఎరేజర్స్ అంటే చూడండి ఎలా ఉన్నదో. ఇప్పుడు డిఫరెంట్ ప్యాకెట్స్ వచ్చేస్తున్నాయి అలాగనే అన్నిటికీ, ఎరేజర్స్ పెన్సిల్స్ అన్నీ కూడా. చూడండి ఎలా ఉన్నదో. ఓకే, సో ఎరేజర్ ఇలా ఉంటుంది, లోపలికి మనం ఇలా పెట్టేయచ్చు. ఓకే, ఈ డిజైన్ చూడండి ఎలాగుందో. సో ఇలా ఉంటుంది, సో ఇలా అంటే వస్తుంది. సో తర్వాత మనం ఇలా అంటే లోపలికి వెళ్తుంది అంట. హౌ క్యూట్ ఇట్ ఈజ్ కదా, సూపర్ రా నాన్న, అదిరిపోయింది, చాలా బాగుంది. వెరీ నైస్, సో ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది ఇది యాక్చువల్లీ, వెరీ క్యూట్. మీ పిల్లలకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ నచ్చితే కొనండి, వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేసేస్తారు. చాలా చాలా బాగుంది, మంచిది ఎంచుకున్నావురా నాన్న, చాలా బాగుంది ఇది. అండ్ కలర్స్ కూడా బాగున్నాయి, పింక్, గ్రీన్, బ్లూ. థమ్స్ అప్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిద్దామా. సో నెక్స్ట్ది మీకు నేను స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ జార్ చూపిస్తున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే మా శామికి వేడిగా ఫుడ్ అది తినడం అంటే ఇష్టం, మరి అందుకని చెప్పేసి చిన్న థెర్మోస్ లాంటి తీసుకున్నాం. మా ఇంట్లో థెర్మోస్ ఉంది, మేము ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసింటే. బట్ ఇది మనం రోటీతోటి కర్రీస్ ఏమైనా ప్యాక్ చేస్తాం కదా, దానికి చాలా బాగుంటుంది, అందుకు తీసుకున్నాం అనమాట. ఎక్సలెంట్గా ఉంది, చూడండి ఎంత సూపర్ క్యూట్గా ఉన్నదో. వేడిగా ఉంటుంది అంటే ఫుడ్ ఇందులో వేసుకుంటే. ఓకే, సో ఇలా ఉంటుంది లోపల.
ఈవెన్ కావాలంటే మీరు ఇందులోని పాస్తా కూడా పెట్టొచ్చు, మ్యాక్రోన్ చీజ్ అది కూడా పెట్టొచ్చు. చాలా బాగుంది, వెరీ క్యూట్ అండ్ నైస్, వెరీ నైస్ కలర్స్ కూడా ఉన్నాయి. మీకు పిల్లలకి నచ్చిన కలర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, హైలీ రికమెండ్, వెరీ క్యూట్. సో ఇదైతే ఒక టైప్ ఆఫ్ లంచ్ బాక్స్ తీసుకున్నాను. ఓకే, ఇంకా మీకు నేను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో చూపిస్తానులేండి, నెక్స్ట్ కంటిన్యూషన్. సో నెక్స్ట్ ఇది కూడా తీసుకున్నాను, ఇది కూడా చూపిస్తాను అండి. ఇది మ్యాచింగ్ మై వాటర్ బాటిల్. సో వెరీ నైస్ కలర్, ఇది మ్యాచ్ అవుతుందంట వాటర్ బాటిల్కి. సో ఇలా ఉంటుంది, ఇది కూడా థెర్మోసే. సో నేను రెండు రకాలు తీసుకున్నాం అనమాట. ఒకటి పాస్తాకి, ఒకటి కర్రీ ఏదైనా పెట్టి సైడ్కి మనం రోటీ అది ప్యాక్ చేయొచ్చు కదా, అందుకు. ఓకే, సో ఇలా ఉంటుంది, లోపల ఇలా ఉంటుంది. వాష్ చేయాలండి, మీకు చూపించాక వాష్ చేద్దాం, నేను చేయలేదు. ఇలా ఉంటుంది లోపల. సో ఇక్కడ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా మంచిగా హాట్గా ఉంటుంది, హాట్ ఆర్ కోల్డ్ ఏది పెట్టినా కూడా పనిచేసిద్ది. ఓకే, మెయిన్ పిల్లలకి వర్క్ అవుతే చాలు మనకి కదా, వాళ్ళు ఫుడ్ అది తింటారు కదా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సో నెక్స్ట్ వాటర్ బాటిల్, నా ఫేవరెట్ బ్రాండ్ వాటర్ బాటిల్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే తీసుకున్నాను నేను, సేమ్ కలర్. మా శామీకి ఈ కలర్ ఇష్టం అంట. సో న్యూ ఇయర్, కొత్త స్కూల్ ఇయర్ కాబట్టి కొత్త వాటర్ బాటిల్. చాలా బాగా వర్కౌట్ అయిందిలేండి ఇది తనకి. సో అందుకని ఇలా వెరీ నైస్ కలర్, చాలా బాగా యూజ్ అయింది మాకు ఇయర్ అంతటికిను. సో ఇలా స్ట్రా అంటే స్ట్రా పెట్టుకోవచ్చు, లోపల చూడండి ఇలా ఉంటుంది. ఓకే, మీరు వాటర్ అది వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్తో వాటర్ వేస్తే అలా ఐస్ క్యూబ్ వాటర్ ఉంటుంది, హాట్ వాటర్ వేస్తే హాట్ వాటర్ ఉంటుంది. సో అందుకే ఎప్పుడు నేను ఇదే తీసుకుంటా ఉంటాను, చాలా బాగుంటుంది. సో ఇలా కూడా తాగొచ్చు వాళ్ళు. ఓకే, స్ట్రా తోటి ఆర్ ఇలాంటి కప్ కూడా ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఇది కానీ ఇది కానీ. ఇది ఒకసారి పట్టుకెళ్తూ ఉంటుంది లిడ్స్ మా శామీ. ఓకే, ఇదైతే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, అన్నీ కూడా హైలీ రికమెండే. బట్ ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఇది బ్రాండ్ పేరు సింపుల్ మోడర్న్ అని ఉంది కదా, ఇది బ్రాండ్ పేరు. వెరీ నైస్గా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ వాటర్ బాటిల్. నా ఫేవరెట్ వాటర్ బాటిల్ ఇది పిల్లలకి. ఈవెన్ మీరు పెద్దవాళ్ళు బయటకి ఎక్కడికైనా పట్టుకెళ్ళాలని అనుకుంటే కూడా హ్యాపీగా తీసుకెళ్ళండి, మంచిగా యూజ్ అవుతుంది. సో గుడ్. ఓకే, నేను మాక్సిమం అన్ని చూపించేసాను ఫ్రెండ్స్, ఇవే అనమాట స్కూల్ సప్లైస్. ఇందులోకి గ్లూ స్టిక్స్ ఉండాలి. గ్లూ స్టిక్స్ నేను లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ కొన్నాను, చాలా ఉన్నాయంట, అందుకని అది నేను చూపించలేదు. ఓకే, గ్లూ స్టిక్స్. ఇంకా మనం జిప్ లాక్స్ పెట్టచ్చు, ఇంకా ఎక్స్ట్రా పెన్స్ అవి పెట్టచ్చు, ఇంకా నాప్కిన్స్ ఉంటాయి కదా, చిన్న నాప్కిన్స్ అలాంటివి కూడాను. ఇంకా అప్పటికి ఇంకేమైనా కావాలంటే అవన్నీ కూడా మనం యాడ్ చేస్తూ ఉండాలి. ఇవి అనమాట ఇంపార్టెంట్ స్కూల్ సప్లైస్, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ మనం రేపు కలుద్దాం, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, ఎక్సైటింగ్ డే రోజు కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మా శామీకి, హై స్కూల్, సూపర్ ఎక్సైటెడ్. సో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రెప్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇన్ ద మీన్ వైల్ లంచ్ కోసం అని చెప్పి బ్రౌన్ రైస్ ఉంటుంది కదా, దాంతో పాస్తా అనమాట, వెరీ హెల్దీ ఫ్రెండ్స్, అది బాయిల్ చేయడానికి అయితే పెట్టేశాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ హెల్దీ, యోగర్ట్ విత్ ఫ్రూట్ బౌల్ అనమాట, సూపర్ హెల్దీ. పిల్లలకే కాదు మీరు కూడా తినండి, చాలా మంచిది. సో ఈ ఫ్రూట్ బౌల్కి ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా పర్లేదు, లేకపోతే మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను పీచెస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు పీచెస్ మంచి సీజన్, మంచిగా అమ్ముతున్నారు కదా అన్ని దగ్గరలో కూడాను. సో పీచెస్ అంటే మా శామీకి చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి తనకి అడిగాను, యాక్చువల్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏం తింటావు అనుకుని. ముందు రోజు మేము ఇంట్లోనే అనుకుంటాము ఈ బ్రేక్ఫాస్ట్, లేకపోతే మార్నింగ్ సడన్గా అంటే అవ్వదు కాబట్టి మేము ముందుగానే ప్రెప్ చేస్తాను, ఇలాగా అనుకుంటాం అనమాట. సో అంటే ఏదైనా ఫ్రూట్ కావాలంటే తెచ్చుకోవచ్చు కదా, అందుకు. సో ఈరోజైతే పీచెస్ అండ్ బనానా అనమాట. బనానా నార్మల్గా ఇస్తే తిందు, ఐదర్ స్మూతీస్ ఆర్ స్మూతీ బౌల్, లేకపోతే ఇలా ఫ్రూట్ బౌల్లో అయితే తింటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే నచ్చుతాయి తనకి. సో అందుకు ఇలా ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటాను అనమాట. సో పీచెస్, బనానా అండ్ బ్లూబెర్రీస్, ఇదే అనమాట, ఈ 3 ఫ్రూట్స్ ఈరోజు ఇస్తున్నాను. అండ్ ఫ్రూట్స్ సూపర్ హెల్దీ, తనకి ఫిల్లింగ్గా ఉంటుంది, స్కూల్లోని బాగుంటుంది కదా, ఎనర్జెటిక్గా ఉంటుంది, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. సో పిల్లలకి ఖచ్చితంగా ఫ్రూట్స్ అవి ఇవ్వండి, ఓకేనా? సో దాంతోపాటు నేనేం ఇస్తున్నానంటే థిక్ యోగర్ట్, అదే గ్రీక్ యోగర్ట్ అమ్ముతారు కదా, ఒక బిగ్ టీ స్పూన్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్ మధ్యలో అలా వేసి
చుట్టూరుగా మనం ఫ్రూట్స్ వేయాలన్నమాట. అంటే కొంచెం పీచెస్, కొంచెం బనానా, కొంచెం బ్లూబెర్రీస్ వేయాలి. ఇంకా ఏంటంటే ఇంకా కావాలంటే కొంచెం మీరు ఓట్ మిల్ కూడా వేసుకోవచ్చు. ఓట్ మిల్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఈరోజైతే నేను ఇలాగే తనకి చేస్తున్నాను. లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ యోగట్. అండ్ దీని మీద నేను ఇప్పుడు గ్రనోలా అండ్ హనీ వేస్తాను. థిక్గా ఉండే హనీ అయితే మంచిది. 1 టేబుల్ స్పూన్ రోజు ఒక హనీ అయితే తాగండి. మీరు తాగండి, మీ పిల్లలకి ఇవ్వండి. చాలా చాలా మంచిది హెల్త్కి అనమాట. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు కదా, అది చాలా చాలా మంచిది. సో ఇలాగ ఫ్రూట్ బౌల్ చేసి యోగట్ వేసాను కదా, దాని మీద కొంచెం గ్రానోలా వేసాను. ఈరోజు అయితే ఆల్మండ్స్ తోటి ఉన్న గ్రానోలా వేసాను. ఇది వెరీ వెరీ హెల్దీ గ్రానోలా దొరికింది, అది నేను వేసాను. అండ్ థిక్గా ఉండే హనీ చాలా చాలా మంచిది, వెరీ వెరీ హెల్దీ. అంటే కొంచెం లిటిల్ స్వీట్నర్. ఒకవేళ హనీ నచ్చకపోతే పిల్లలకి న్యాచురల్ ఆర్గానిక్గా ఉండే మేపుల్ సిరప్ అయినా ఇవ్వండి, లిటిల్ బిట్. ఓకే, 1/2 టీ స్పూన్ అలాగా అనమాట. వాళ్ళు ఫ్రూట్స్తో తింటారు. అదిగో మా శామీ రెడీ అయిపోయింది ముద్దుగాను. సో తనకైతే బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసాను, తను ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ నేనేమో పాస్తా కోసం టొమాటోస్ కట్ చేస్తున్నాను. సో మీకు టైం ఉంటే టొమాటోస్ని గ్రైండ్ చేసేయండి. బట్ మా శామీకి టొమాటోస్ అంటే ఇష్టమే నాలాగే. సో అందుకని చెప్పేసి నేను పీసెస్ లాగా కట్ చేశాను. అండ్ ఈరోజు ఏంటంటే బ్రౌన్ రైస్ పాస్తా విత్ క్రీమీ పాస్తా విత్ ష్రింప్ అనమాట, విత్ రొయ్యలు చేస్తున్నాను అండ్ టొమాటో యాడ్ చేస్తున్నాను. సో రొయ్యల్లోని ఏం వేసానంటే సాల్ట్, పెప్పరు, ఒరిగనో అండ్ రెడ్ పెప్పర్ ఫ్లేక్స్, కొంచెం వెరీ లిటిల్ రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. జస్ట్ ఫ్రై చేసేయండి. అంతే, క్రీమీ పాస్తాలో వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. వెరీ సింపుల్, టేస్టీ. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది నాన్న? చాలా బాగుందా? నచ్చిందా నీకు? ఓకే, తినేసి. సో రొయ్యలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి. సో ఇక్కడ నేను సాస్ ప్రెప్ చేసేస్తున్నాను. పాస్తా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. బ్రౌన్ రైస్ పాస్తా కొంచెం బిగ్గా ఉంటుంది, చాలా సూపర్ హెల్దీ బ్రౌన్ రైస్ పాస్తా. ఈ మధ్యన మనకి వెరీ హెల్దీ ఆప్షన్స్ వచ్చేసాయి. హోల్ గ్రెయిన్ పాస్తా ఉంటుంది కదా అది, ఇంకా చిక్ పీస్తో పాస్తా వచ్చేసింది, కినోవా పాస్తా, బ్రౌన్ రైస్ పాస్తా, రకరకాలు వచ్చేసాయి. ఈ మధ్యన నేను మా శామీకి ఇలాగ లంచ్ బాక్స్కి ప్యాక్ చేసేటప్పుడు బ్రౌన్ రైస్ పాస్తా ఇస్తున్నాను. ఎందుకంటే సూపర్ హెల్దీ, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో సాస్లో నేను ఏం వేస్తున్నానంటే కొంచెం బటర్, ఆనియన్స్ అండ్ టొమాటోస్. ఒకవేళ టొమాటో ప్యూరే చేస్తే టొమాటో ప్యూరే కూడా వేసుకోండి, ఏం పర్లేదు. బట్ మాకైతే ఇలాగా పీసెస్ కింద నోట్కి తగిలితే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తూ ఉంటాను. ప్లస్ మా శామీకి ఇష్టం టొమాటోస్ ఇలా ఉంటే, సో తనకి ఏం ప్రాబ్లం లేదు. సో అక్కడ నేను రొయ్యలు కూడా ఫ్రై చేశాను. సో ఏదైనా నాన్ వెజిటేరియన్ మీరు ఇలాగ సాస్లో కలిపే ముందు ఏంటంటే ముందు రోజు నైటే మీరు ఫ్రీజర్ నుంచి తీసేసి ఒక చిన్న జిప్లాగ్లో తీసేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అది ఏమో మార్నింగ్ కల్లా ఈజీగా థా అయిపోతుంది, కుకింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో ఇందులో సాల్ట్, పెప్పర్, ఒరిగనో, రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ వేసాను. ఇక్కడేమో అంత మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, టొమాటోస్ ఫ్రై అవుతుంది కదా, అయిపోయిన తర్వాత 1/2 క్రీమ్ వేసాను అనమాట. ఆర్ ఫుల్ క్రీమ్ అయినా వేసుకోండి, బట్ 1/2 క్రీమ్ నాకు చాలా బాగుంటుంది అనమాట. ఈ క్రీమ్ నేను కాస్కోలో తీసుకున్నాను, చాలా చాలా బాగుంటుంది. సో అయిపోయిన తర్వాత కొంచెం సాస్ థిక్గా అవుతున్నప్పుడే నేను బ్రౌన్ రైస్ పాస్తా వేసేస్తున్నాను. అక్కడ కంగారులో నా చేయి కాల్చుకున్నాను, వేడిగా ఉన్నది బౌల్. బట్ మంచిగా కుక్ అయిపోయిందిలేండి పాస్తా. సో ఇక్కడ సాస్లోని నేను వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు సాసీగా ఉన్నది కదా, సో క్రీమ్ కాబట్టి ఒక్క 2 మినిట్స్లో థిక్గా అయిపోతుంది. ఓకే, సో ఈ సాస్లోని క్రీమీ పాస్తా సాస్లో నేను మోజరెల్లా చీజ్ వేసాను. ష్రెడెడ్ మోజరెల్లా చీజ్ అని అమ్ముతారు. సో కొంచెం బిగ్గా ఉండే ష్రెడెడ్ చీజ్ది కొనండి, పాస్తాలోకి మంచిగా ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ నేను ఫ్రై చేశాను కదా రొయ్యలు, ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది. ఈవెన్ మీరు కావాలంటే సర్ప్రైజ్ చేయండి కిడ్స్కి, చాలా చాలా నచ్చుతుంది వాళ్ళకి. ఓకేనా, ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి. ఇందులో మైదాపిండి లేదు చూసారంటే కదా. లంచ్ అయితే చేసేసాను, ప్రిప్ చేశాను. ఏదో ష్రింప్ క్రీమీ పాస్తా చేశాను. కొంచెం వేడి తగ్గాక థర్మోస్లో వేస్తాను. ఇది తన థర్మోస్, చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో లోపల అది కూడా. సో అంతా పర్పుల్ కలర్. ఓకేనా, అండ్ ఇది తన వాటర్ బాటిల్. అండ్ స్నాక్ ఏమో ఈరోజు చీటోస్. సో తనకు అడుగుతున్నాను పీచెస్ పెట్టాలా లేదా గోల్డ్ ఫిష్ పెట్టాలా అంటే, గోల్డ్ ఫిష్ కావాలంటే ఇంకో స్నాక్. సో గోల్డ్ ఫిష్ అయితే ఇలా ఉంటుంది. సో చిన్నగా గోల్డ్ ఫిష్ ఇలా ఉంటాయి, పిల్లలకి చాలా నచ్చుతుంది ఇది. సో అందుకే ఇది కూడా ప్యాక్ చేస్తున్నాను తనకి. ఓకే, ఎందుకంటే మిడిల్ స్కూల్ కంటే హై స్కూల్కి కొంచెం లేట్గా వస్తారు, 4:45కి వస్తారు అనమాట. ఆకలి అయిపోతుంది కదా, అందుకే కొంచెం చిన్న ప్యాక్ చేస్తున్నాను తనకి.
సో ఈసారి అయితే ఈ ఇయర్ నుంచి చాలా లంచ్ రెసిపీస్ కిడ్స్ లంచ్ రెసిపీస్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హై స్కూల్ కాబట్టి సూపర్ ఎక్సైటెడ్ మేమైతే. ఓకే, సో ఇది చీటోస్ ప్యాక్ చేస్తున్నాను అండ్ తన కోసం ఫోర్క్ పెట్టాను, ఓకేనా. అండ్ వాటర్ బాటిల్. సో ఇప్పుడు ఇందులో మనం ఫుడ్ వేసేద్దాం, రైట్. సో చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, క్రీమీగా పాస్తా, ష్రింప్ పాస్తా. ఒకవేళ మీ పిల్లలకి రొయ్యలు నచ్చకపోతే చికెన్తో అయినా చేసుకోండి, ఏదైనా వెజిటేబుల్స్తో అయినా చేసుకోండి. రెసిపీ అయితే ఇదే, ఓకే. మైదా పిండి లేకుండా ఇది డిఫరెంట్ మెథడ్ అనమాట, ఓకే. చాలా రకాలుగా చేస్తాం కదా, ఇది ఒక వెరైటీ. ఇది వేడిగా ఉండే థర్మస్, అందుకే ఇందులో వేస్తున్నాను, ఓకే. ఇది మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ పడుతుంది చూసారంటే. సో పర్లేదు, ఆకలిది అయిపోరు పిల్లలు, ఓకే. తినేటప్పుడు వాళ్ళకి నీట్గా ఉంటుంది. సో జస్ట్ ఇలా క్లీన్ చేసేయండి, ఓకే. సో ఇలా వస్తుంది, ఓకే. సో మనం లిడ్ పెట్టేద్దాం, క్యూట్ లిడ్. సో ఇది చాలా వేడిగా ఉంటుంది అంటే థర్మస్, సో తనకు నచ్చుతుంది. సో అంతే, ఇలా పెట్టుకుని వెళ్ళిపోవడమే. చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో. సో పర్పుల్. సో ఇప్పుడు మీకు లంచ్ బ్యాగ్ చూపిస్తాను. మా శామిది లంచ్ బాక్స్ అయితే ఇది అనమాట. తన బ్యాక్ ప్యాక్ చూసినట్టయితే మీరు దానికి మ్యాచ్ అయ్యేది కొనుక్కున్నది. సో లోపల ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ అయితే నేను టిష్యూ వేయడం నాకు అలవాటు ఎప్పుడు కూడాను, స్పిల్స్ ఏమి అవ్వకుండా, ఓకే. సో నెక్స్ట్ థర్మస్ పెట్టేద్దాం, రైట్. సో థర్మస్ పెట్టాను అండ్ చీటోస్ గోల్డ్ ఫిష్ అండ్ ఫోర్క్ అండ్ ఎక్స్ట్రా టిష్యూ నాప్కిన్, ఓకే. అంతే, ఓకే. సో ఇంతే అనమాట. ఇది మా శామిది హ్యాండ్ శానిటైజర్. ఇన్ టు ద నైట్ బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఉంటాయి కదా పిల్లలకి, మనం కూడా యూస్ చేస్తాం కదా అది. సో ఖచ్చితంగా లంచ్ బాక్స్లో ఉండాలి, స్కూల్ బ్యాగ్లో కూడా ఉండాలి. సో ఇక్కడ చిన్న పాకెట్ ఇచ్చాడు చూడండి చక్కగాను. సో ఇందులోకి వెళ్ళిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. టైం ఎంత అయిందిరా నాన్న? 8:50. సో 8:50 అయింది. సో నేను 9:05కి డ్రాప్ చేయాలి తనకి. సో ఫాస్ట్గానే ప్యాక్ చేసేసాను కదా, సో డన్. సో వెళ్ళే ముందు మీకు చూపిస్తాను, ఓకేనా. థమ్స్ అప్. రెడీ అయిపోయావు నాన్న శామి? ఓ నీ డ్రెస్ చాలా బాగుంది నాన్న, ముద్దుగా ఉన్నది. వైలిన్ ఇరుసు కూడా ఉన్నదా? ఓకే. ఆల్ ద బెస్ట్ ఫర్ హై స్కూల్, ఓకేనా. లాట్స్ ఆఫ్ కిసెస్ అండ్ ఆల్ ద బెస్ట్, ఓకే. బాయ్. ఓ నీ బ్యాగ్ చూడు ఎంత బాగుందో, అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా శామీకి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.